హాయ్ హలో నమస్తే నేను మీ ఇందు వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనతో పాటు త్రిమూర్తులు గారు ఉన్నారు. మరి వారి మాటల్లో అసలు ఈ నటన ప్రస్థానంలోకి ఎలా వచ్చారు ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే అమ్మ. సో త్రిమూర్తులు గారు చెప్పండి, పేరు త్రిమూర్తులు అనగానే మనకి దేవుళ్ళు గుర్తొస్తారు ఫస్ట్. సో అసలు చెప్పండి, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎలా అంటే అమ్మా, నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు యానివర్సరీ జరుగుతుంటుంది మా ఊర్లో. మా మాస్టర్ ఒక ఆయన 5వ తరగతి వాళ్ళని, నేను 2వ తరగతి చదివేటప్పుడు 5వ తరగతి వాళ్ళని నన్ను కలిపి ఒక నాటిక వేయించారు. అప్పుడు కోయివాడు ఒక వేషం వేయించాడు. ఆ డైలాగులు కూడా ఇప్పుడు గుర్తున్నాయి నాకు. నెక్స్ట్ ఆ ఇంట్రెస్ట్ వల్ల హై స్కూల్ వరకు వెళ్ళింది, తర్వాత కాలేజీ వరకు కూడా వెళ్ళింది. కాలేజీ దగ్గర నుండి వెళ్తే ఇంటర్మీడియట్లో ఒక నాటకం వేసాం యానివర్సరీకి. వేస్తే అప్పుడు బెస్ట్ యాక్టర్ వచ్చిందమ్మా. అప్పుడు ఏం చేశారంటే, నా ఫ్రెండ్ ఈ పేపర్లో చూసి నూతన నటీనటులు కావాలను అని యాడ్ తీసుకొచ్చి నువ్వు ట్రై చేయి అన్నాడు. నేను ఎందుకు, నాకు వద్దులే, ఎందుకు, నేను చదువుకుంటున్నాను కదా అంటే, లేదు నువ్వు ట్రై చేయి తప్పకుండాను అన్నాడు. సరే, వాడు ఎంకరేజ్ వల్ల నేను ట్రై చేయడం జరిగింది. అప్పుడు నూతన నటీనటులు కావాలేను అనే ఎక్కడ కనపడితే అక్కడ ఆడికనే ఎక్కువ పిచ్చి నాకు ఎక్కువైపోయి ఇక 1976 నుంచి ఈ ప్రయాణం వెళ్ళిపోయానండి నేను. వెళ్తే ఇంకా రకరకాల కంపెనీలు రండి అలాగే 1978లో సానిక్య మూవీస్ సంగమం సినిమా పేరు విటి మంగళదాస్ అంటే గుర్తుండిపోయింది నాకు. వాళ్ళు 300 రూపాయలు మీరు కట్టండి, మీకు ఈ స్క్రీన్ టెస్ట్లు మేకప్ టెస్ట్లు అన్నీ చేస్తాం అంటే, హైదరాబాద్లో సిక్కడపల్లి హోటల్ సుధా ఏదో ఉందండి, అక్కడికి వచ్చి వాళ్ళు 300 రూపాయలు కట్టి వాళ్ళు ఎక్కడో మొత్తం షూటింగ్ చేసి ఒక 3 స్టిల్స్ ఇచ్చారు, కొన్ని డైలాగులు కూడా ఇచ్చారు. చెప్పారు ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు అని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు 1200 రూపాయలు పంపండి, మీకు షేర్ అది మీ దాంట్లోనూ సినిమా తీస్తాం అంటే, ఎన్ఆర్ నంది గారు అని నాకు రైటరు, మంచి ఫేమస్ ఫ్రెండ్, ఆయన మా ఫ్రెండ్ ద్వారా ఆయన వచ్చేటప్పటికి, చిచ్చి ఇదంతా మోసం, నీకు ఇలాంటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తే, నేను ఓహో అలాగా అనుకుండి ఇంకా 1200 రూపాయలు కట్టలేదు. 1200 రూపాయలు అంటే అప్పుడు ఆ రోజుల్లో 1978లో చాలా కాస్ట్ ఎక్కువ, అప్పుడు కొన్ని వేలు అది కట్టడానికి కూడా కష్టం అది. సరే అండి, అయితే ఈ లోపల మళ్ళీ రామోజీరావు గారు ప్రతిఘటన సినిమాకి ఉషాకిరణ్ మూవీస్ అని ఒక వచ్చింది, అది కూడా మంచిదే అని దానికి అప్లై చేశాను. వాడు 1500 మంది అప్లై చేశారండి అప్పుడు. అందులో 150 మందిని సెలెక్ట్ చేసుకున్నాను, అందులో నేను ఒక్కడినే. 150 మందిలో నన్ను పిలిచారు. పిలిచి నేను ఒకరోజు లేట్గా వెళ్ళాను, నాకు అటు ఇటు మారటంలో. ఇది డివి నరసరాజు గారు, వి మధుసూదన్ రావు ఇంటర్వ్యూలు అయ్యి. నా దురదృష్టం ఏంటంటే డైలాగులు కొట్టమన్నారు. ఇప్పుడేంటి సినిమాలో కొడదాంలే కదా అని మనసు, నాకు ఆ నాలెడ్జ్ లేక అప్పుడు నేను డైలాగులు కొట్టలేదు, ఆ దగ్గర ఏదో చెప్పేశాను. అదొక ఫాల్ట్. అప్పుడు సెలెక్ట్ చేసుకోలేదు వాళ్ళు. తర్వాత ఇంకా నేను ఇలా మ్యారేజ్ అవుతే ఒక ఆటోమేటిక్గా నాకు ఫ్రీడమ్ వస్తుంది కదండి, 82లో మ్యారేజ్ చేసుకోవటం. మ్యారేజ్ అయితే ఇంక సంవత్సరాల్లో సరిగమలు అయిపోయినాయి పరిస్థితి, నా పరిస్థితి. ఫ్రీడమ్ పోయింది, ఫ్రీడమ్ అనుకున్నాను, ఫ్రీడమ్ పోయింది. ఇక చూడండి నా పరిస్థితికి, సంవత్సరాల్లో సరిగమలతో ఈదుకుంటూ ఇక తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పోవట్లేదు. ఇది కసిగా తిరిగాను కదా అని. 90లో నాకు ఫ్రెండ్ తుమ్మలపల్లి రమాసత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఏదో 90 సినిమాలు తీసాడు ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమంటే అంటే ఎప్పుడో 78లో పరిచయం అయినా 90లో వెళ్ళేటప్పుడు చాలా కాలం గుర్తొచ్చే అది ఇదంటే రేలింగ నరసరావు పరిచయం చేసాడండి, డైరెక్టర్ రేలింగ నరసరావు. ఆయన తప్పకుండా ఇస్తాను, చెన్నై వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళితే అప్పుడు తీసుకెళ్ళి అప్పుడు చెప్తే రేలింగ నరసరావు తప్పకుండా ఇస్తాను మీకు అని ఆయన వేషాలు ఇచ్చాడు 90 నుంచి. అలాగే ప్రతి దాంట్లో పెళ్ళామ మజాక, కన్నయ్య కిట్టయ్య, ఆయన సినిమాలు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు బాగా చేశాను, ఒక 20 సినిమాల దాకా చేసాం. కన్నయ్య కిట్టయ్య కూడా ప్రొడక్షన్ చేశానులేండి అప్పుడు, మా ఊర్లోనే జరిగిన షూటింగ్ అది. అప్పుడు ఇంక ఏమైంది తర్వాత ఇంకా అలాగే వేషాలు వేసుకోవడం రావడం బిజినెస్. ఇప్పుడు 2 పడవల మీద 2 కాళ్ళు వేయకూడదండి యాక్చువల్లీ, నా అనుభవంతో. నేను 2 పడవలు 2 కాళ్ళు వేసి ఇటు అటు జరగడంలో ఏమవుద్దండి, లేదు. ఫీల్డ్ నన్ను పిలవలేదనుకుంటే అదే ఫాల్ట్. మా మెంబర్ని అవ్వాలనుకున్నాను, ఆ కొత్తలోనే జాయిన్ అయిపోయాను. అప్పుడు రేలింగ నరసరావు అవి సంతకాలు పెడితే ఆయన అప్పుడు అది పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మళ్ళీ వంశీ గారి దాంట్లో లాస్ట్ ఇయర్ ఆయన సినిమాలు అంటే అది ఇంట్రెస్ట్ నాకు, ఆయన సినిమాలు చూస్తాను. అలాగే ఆయన సినిమాలు చేయాలని అనుకుంటే మొత్తం మీద బిఫోర్ లాస్ట్ ఇయర్ వెన్నెల్లో హాయ్ హాయ్ అని ఒక వేషం ఇచ్చాడండి, ఆయన చేశాను.
చేసిన తర్వాత ఈ లోపల మా కార్యక్రమాలు ఏదో అవుతున్నాయి. అదే ఇప్పుడు మళ్ళీ నేను ఫీల్డ్కి రావాలనుకుంటున్నాను. ఓకే. అయితే ఇది లక్కీగా మీ ఛానల్ వాళ్ళు కూడా అటువంటి పిలవడం నన్ను ఇదేంటంటే నాకు మంచి రోజులు వస్తున్నాయి అనుకున్నాను. అలాగే నాకు ఆనందంతోడే నేను జరుగుతుంది. ఇదే మీ తొలి మెట్టు. నా తొలి మెట్టు ఇదే, సెకండ్ సెకండ్ మెట్టు ఇదే. గ్యారంటీ, నా నమ్మకం ఉందండి గ్యారంటీగాను. ఆటోమేటిక్గా మీరు పిలవడం ఏంటి ఇంటర్వ్యూకి, నేను రావడం ఏంటి, నాకు మంచి రోజులే. తెలుగు పాపులర్ టీవీలో ఇప్పటి వరకు ఎవరైతే కనిపించారో వాళ్ళు అసలు చాలా ఎక్కువ రికగ్నైజ్ అయిపోయి చాలా వాళ్ళకి అనుకోకుండా చాలా జరిగినాయి అనమాట. సో వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్. నిజంగా నేను అదృష్టం అనుకుంటున్నాను. నిజంగా ఫోన్ చేసి త్రిమూర్తులు గారంటే మీరు ఎవరండి మీరు అని అన్నాను. నేను మేడం ఫోన్ చేస్తే ఇలాగా అంటే మా నంబర్ అలా దొరికిందంటే మా డైరీలో ఉందన్నారు. ఓహో అనుకున్నాను. అంటే రోజులు బాగున్నాయి నాకు. నిజంగా నాకు నమ్మకం కూడా ఉంది. వెలవడం ఏంటి మీరు అని నేను మంచి బంగారు బాట కనపడుతుంది సెకండ్ ఇన్నింగ్లో. అది నేను ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే. సో మరి మీ టాలెంట్ మేము కూడా చూడాలి అండ్ మా ఆడియన్స్ కూడా చూడాలి కదా. ఓకే. సో మా కోసం ఒక మంచి డైలాగ్ ఏదైనా. ఓకేనా? అయితే చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న డైలాగ్ చెప్తాను. ఒక డైలాగ్ సెకండ్ క్లాస్లో చేసింది. సెకండ్ క్లాస్లో అది ఇంకా గుర్తుంది నాకు. కోయిడు వేషం. అప్పుడు పర్సనల్ బట్టి మా మాస్టర్ రాసిచ్చాడు. ఓ అబ్బా ముఖం చూడు, ముఖం ఏమి అందమైన ముఖం, బ్రహ్మాండమైన జాతకం, కళలన్నీ ముఖం నుండి పెడుతున్నాయి, సీట్ల పడే నీ అదృష్టం చెప్తా. వాడేమంటాడు, అబ్బెబ్బే జాతకమా చెప్పు అంటాడు. ఓ నీకు ఎరికినేదా, ఆ రోజు కాశీ బ్రహ్మానందకు చెప్పినాను నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని. నీకు ఎరికినేదా, ఎన్టీ రామారావుకి చెప్పినాను నీకు పద్మశ్రీ బిరుదు వస్తుందని. అక్కినేని నాగేశ్వరరావుకి చెప్పినాను నువ్వు అమెరికా వెళ్ళొస్తావని. ఇలాగే ఫ్లోయింగ్ వస్తుంది. కోయవాడి వేషం ఇది. అది ఆ డైలాగ్ ఇప్పటికీ గుర్తుండిపోయింది నాకు. అలాగే మీరు వంశీ గారు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అండి వంశీ గారు. ఆయన మూవీలో డైలాగ్స్ అండ్ మనుషులతో మాడ్యులేషన్ కానీ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అవునండి. సో అలా మీరు ఆల్రెడీ ఆయనతో చేశారు కాబట్టి. చేశాను. అది ఆ సినిమాలో వేషం ఏంటంటే అది ఓ బావకి బావమరిది వేషం. అది పెళ్ళిళ్ళు వేషం ఉంటుంటే వాడు వాళ్ళ అమ్మాయి ఎవరితో వెళ్ళిపోతుంటే కంగారు పడతాడు. బావలు టెన్షన్ బావా నేనున్నాను కదా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అంటాను డైలాగు. అయితే మనం రీసెంట్గా ఏం చేశానంటే మా సిఆర్సి నాటక కళా పరిషత్ అని ఈ రావులపాలెంలో 19 సంవత్సరాలు దీని తనికెళ్ళ భరణ గారు గౌరవాధ్యక్షుడు. ఆయనకి నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నాయి. అవి మేము లాస్ట్లో ఈ జడ్జిమెంట్కి ఉంటే ప్రత్యేక ప్రదర్శన చేస్తాం. ఆటోమేటిక్గా నేను ఒక వేషం వేస్తాను మంత్రతోటిని. అందులో మీకు వేషం చెప్తాను. ఒక దత్తుడి వేషం. దత్తుడి వేషం ఏంటంటే ఎరా ఏంటంటే సంగతిలో ఎలా ఏంటి విశేషాలు? ఏముందండి ఏమి లేదండి బాబు అన్న. మరి ఏంటి ఇంకా అంటే అయిపో ఉండండి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారండి. అయిపో మనకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారా? సరే అయితేనే ఎలాగి ఫోన్ ఎలాగి అని. నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు, ఏం చెప్తున్నారా సార్? అయిపో 2000 ఎకరం కావాలండి వైజాగ్లోను. అయ్యి బాబోయ్ తప్పకుండా చేద్దామండి. అలాగే నమస్కారం అండి బాబు అని బిల్డప్ రాయుడు. దత్తుడు బిల్డప్. అలాగా భరణ గారు లైవ్ చూశాడు. లైవ్ చూసి అంతకుముందు ఏదో చూశారు కానీ ఆయన 2-3 రోజులు ఉన్నాడు. చూసేటప్పటికి పైకి స్టేజ్ మీదకి వచ్చి చాలా బాగా చేస్తున్నాడు. ఊరుకుండా ఎవడన్నా అవుతాడు. ఆయన మాల శివమాల తీసి అన్నాడు బాగా చేశాను. అది కూడా నాకు లక్కీయే. ఇంచేతంటే అంత సెలబ్రిటీ నటుడు మంచి ఫ్రెండ్ నాకు అవ్వడం అయినా ఆయన అనటంలో ఇంకా ఆనందం పొందే. ఇంకా నాకు మంచి రోజులు దొరికినాయిరా అలాగే అని నిజంగా అదండి. సో ఓకే. అయితే సో నాటకాల నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వ్యాపారంలోకి వెళ్ళి మళ్ళీ సినిమాల్లోకి నాటకాల్లోకి వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ రావాలనుకుంటున్నారు. మరి అది పోతట్లేదండి, పోవట్లేదు ఇక. అదే నమ్మకం. ఒక్కసారి కనుక వేషం వేసుకుంటే తీసేది లేదు లేదండి ఇంకా పక్కా. ఓకే అండి. సో అంటే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు కదా. సో మీరు చెప్పండి. అండ్ వాళ్ళందరితోటి నేను పోటీ పడగలనా అనే కాన్ఫిడెన్స్ మీకు ఉందా? పక్కా అండి ఉంది. నాకు కామెడీ ఇంట్రెస్ట్, చేయగలని నమ్మకం నాకు ఉంది. అదే అండి. బ్రహ్మానందం గారితో చేశాను, బావమోహన్తో చేశాను, కోట శ్రీనివాసతో చేశాను. వీళ్ళందరితో కాంబినేషన్ చేశాను నేను.
అప్పుడు వాళ్ళు మర్చిపోండొచ్చు, గుర్తుండవచ్చు కొంతమందికి. గుండు హనుమంతరావుకి, బ్రహ్మానందం గారికి, గౌతమరాజు, కృష్ణ భగవాను వీళ్ళందరూ మనకు పరిచయాలు బాగా. కొండవలస అయితే నాకు బాగా క్లూజు. ఆయన కూడా అదే బావ అంటాడు, మా రిలేషన్ కూడా ఆయన. అది మరి ఇంతమంది పరిచయాలు ఉండి ఇంతమంది అందరూ పెద్ద పెద్ద వాళ్ళే అండ్ అలాగే 20 ఏళ్ల అనుబంధం తనికెళ్ళ భరణి గారితో, సో వాళ్ళు ఆగకుండా చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు మీకు నాదేనండి అది ఫాల్ట్, అది ఎవరిది కాదు. ఇటు సంసారం ఇంచేత నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అయితే ఇక సంసారంతో ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి సర్లే అని అలాగే ఉన్నాను. ఇక ఈ లోపల నా భార్య చనిపోవటం క్యాన్సర్ తోటి. తర్వాత ఇంక ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు హైదరాబాద్ పో, అక్కడ నువ్వు బ్రహ్మాండంగా నువ్వు అవుతావు నాకు తెలుసు అని ప్రతి ఒక్కరు అంటాం. నా అక్కడ రావులపాలెం ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ వచ్చేయండి ఇక్కడికి, ఇంక అక్కడే ఉంటారు, అమ్మాయి అబ్బాయి చూసుకుంటాడు వ్యాపారం అంటే. ఇంకా తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నాను. ఆ నమ్మకం నాకు కూడా ఉంది, గ్యారంటీగా నేను అవుతానని నమ్మకం ఉందండి. అది. సో ఇప్పుడు మనం విషాదంలోకి వెళ్ళాం కాబట్టి ఒక చిన్న ఫన్నీ కాన్సెప్ట్ ఒకటి చేద్దాం. చెప్పండి. ఓకే, మీరు మనసులో ఏదన్నా ఒక సినిమా పేరు అనుకొని యాక్టింగ్ చేసి నాకు చూపించాలి. ఆ పేరు నేను చెప్పాలి మీకు. పాత సినిమానా? కొత్తదే. కొత్తదే, రీసెంట్గా పబ్లిక్ అయింది. బాహుబలి. ఓకే అవును. ఓకే, సూపర్. సో జస్ట్ ఫన్నీగా అన్నమాట. ఓకే అండి, చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ని ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఏవైనా మూవీస్ ఆఫర్స్ వచ్చినాయా, లేకపోతే ట్రై చేయాలా ఏంటి? ట్రై చేయాలండి, ఇంకా జనాలు కలవాలి, అందరినీ కలుసుకుని. నేను వచ్చేసాను, ఇక్కడే ఉంటున్నాను. అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్ని, కెమెరామెన్లు ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కలుసుకుని నేను హైదరాబాద్ వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను ఇంకా అని చెప్తే వాళ్ళు తప్పకుండానే వెల్కమ్ చెప్తారు. ఆ నమ్మకం నాకుంది. వాళ్ళు ఎప్పుడూ వచ్చేయమంటున్నారు వాళ్ళందరూ. సరే, ఇప్పుడు ఆ నమ్మకం నాకు ఉందండి. నమ్మకమే ఫస్ట్. ఆ నమ్మకం నాకు కంపల్సరీ ఉంది. మా ఊరు వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోరు అక్కడికి, నువ్వు చేయగలుగుతావు అని అంటాం. చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా సరే. అలాగే మా అమ్మాయి, మా అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఉంది. సరే, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకు కూడా, నాకు కూడా ఫుల్ నమ్మకం ఉందండి. నమ్మకం లేకుండా లేదు, చేయగలుగుతాను స్టాండింగ్లో. ఏంటంటే భగవంతుడు ఏం చేస్తాడంటే అందరికీ ఇన్నిస్తాడు, అందులో కొంతమంది ఇన్నుంటాయి, అలాగే ఇన్నుంటాయి. అయితే టోటల్గా నాకు లేటుగా వచ్చాను కనుక నాకు వచ్చేస్తాయి. అదండి, అది డెఫినెట్లీ. అంచేత ఈ ఛానల్ ఆటోమేటిక్గా నాకు ఫోన్ చేయడం ఏంటి, ఆ నమ్మకం ఉందండి 100కి 100 అండ్ సినిమా ప్రపంచం కూడా చిన్నది కాదు, చాలా పెద్దది. సో అందరికీ వెల్కమ్ ఉంటుంది. అయితే సినిమా ప్రపంచం తృప్తిగా ఉండేది ఒక మద్రాసులో ఉన్నప్పుడే తృప్తిగా ఉన్నది. పాండీ బజార్లో చూస్తుంటే వాళ్ళందరూ ఆర్టిస్టులు అప్పుడు చూసుకుంటే ఆనందంగా ఉండేదండి. ఇప్పుడు ఎంత ఇంకోలాగా ఉంది. అయినా ఈ పోటీ ప్రపంచం గట్టిదే ఇది. అలాగని ఎవరి టాలెంట్ వాడుకుంది, గ్యారంటీ వస్తాయి. ఇందులో ఫీల్డ్లో మాత్రం చాలా ఒబీడియంట్ కావాలి, చాలా ఉండాలి. నేను అనుభవించాను కనుక. కన్నయ్య కిట్టే 93లో చేసినప్పుడు అండి 150 మంది లోకల్ అక్కడ యూనిట్, అందరికీ లొకేషన్ నేను చూపించి లోకల్ ప్రొడక్షన్లో చేసి నేను చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, అబ్బో ప్రతి ఒక్కళ్ళ గురించి తెలిసిపోతుంది. అయ్యో ఫీల్డ్ ఏదో లోకు అనుకోవడం చాలా పొరపాటు. ఫీల్డ్లో ఏ తప్పు చేసినా దొరికిపడిపోతాడు ఎవరైనా. చాలా పవిత్రమైందండి ఫీల్డ్ ఇది. ఈ ఫీల్డ్ గురించి తక్కువ జనాలు కూడా అంచనా వేసుకోవడం చాలా తప్పు. ఇందులో కష్ట నష్టాలు, శ్రమ ఉంటాయి. నాకు ఇష్టమైన ఫీల్డ్ ఇది. కష్టమైన నేను చేస్తానండి. ఇష్టం లేని మనం చేయలేం. ఒకటి నా చిన్నప్పటి నుంచి ఒక అనుభూతి చదివాను ఎప్పుడో, పంచభక్ష పరమాణాలు తింటూ బానిసగా బ్రతికే కంటే గంజి నీళ్ళు త్రాగి స్వతంత్రంగా జీవించమన్నారు. అది మనకి ఇష్టమైంది కష్టమైన మనం చేయొచ్చు, అలాగే బానిసగా మనం వద్దు. తృప్తిగా మనకి ఇష్టమైంది తృప్తిగా చేసుకుంటాం. నాకు నటన ఇష్టం, అది నాటికలైనా సినిమాలైనా. అంటే నాటకాలంటే వేళ ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఈ ఫీల్డ్ అనుకోండి ఏదో బతకడానికి దారి వస్తాయని వీళ్ళందరూ నాటికలతోటి వచ్చారు. వీళ్ళందరూనండి, భరణి గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ నాటికలు వేసే రచించి దీంట్లోకి వచ్చారు వాళ్ళు.
అది నాకు వాళ్ళ పరిచయాలు నాకు ఉన్నాయి కనుక అనుభవాలు అదండి. నమ్మకం ఉందండి అమ్మా, గ్యారెంటీగా. Yes, మీ నమ్మకం మిమ్మల్ని గెలిపించాలని తెలుగు పాపులర్ టీవీ కోరుకుంటుంది. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. Hi, I'm Abhi, Abhinay Krishna, Jabardast Adre Abhi. Subscribe to Telugu Popular TV.